ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 16, 17, 18 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ కష్టాలకు ముగింపు అనేది ఇప్పుడు రాబోతుంది. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. కోటీశ్వరులు అయ్యే సంకేతాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈ 3 రోజుల్లో గ్రహస్థితులు మీకు అద్భుతంగా మారబోతున్నాయి. ఆ పరమేశ్వరుని కటాక్షం మీ మీద పడుతుంది. ఈ 3 రోజులు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. వృశ్చిక రాశి వారు గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన బాధలు మాటల్లో చెప్పలేనివి. బయటకు అందరితో మీరు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఎన్నో గాయాలు దాచుకున్నారు. మీరు చేసిన మంచి ఎవరు గుర్తించలేరు. మీరు ఇచ్చిన ప్రేమకు విలువ లేదు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నిసార్లు దేవుడి ముందు కూర్చొని నా జీవితం ఎప్పుడు మారుతుంది అని కన్నీళ్లు పెట్టుకున్నారో మీకే తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకే చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మే 16, 17, 18 తేదీల్లో అయితే మీరు కోరుకున్న జీవితం మీకు దక్కబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. ఈ 3 రోజుల్లో మీరు పెద్ద మార్పును చూస్తారు. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఈ సమయంలో మీకు ఉండబోతుంది. ఇప్పటి వరకు మీకు ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభం అవుతుంది. ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. ఆ దైవం యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ పూర్తిగా తొలగిపోయి అదృష్టం ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. అందరూ అనుకుంటున్నారు ఏంటంటే మాకు ఫలితం రావట్లేదు, మేము ఎంత కష్టపడ్డా సరే మాకు ప్రతిఫలం దక్కట్లేదు అనుకుంటున్నారు. కానీ ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో, ఎంత శ్రమ పడతారో, ఎంత పని మీద ఫోకస్ పెడతారో వారికైతే ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది. ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు ఖచ్చితంగా చూస్తారు. భగవంతుడు ఈ సమయంలో మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మీరే మార్పులను చూస్తారు. ఈ సమయంలో మీకు గతంలో ఆగిపోయిన ఒక్కొక్క పని కూడా ముందుకు కదలడం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీకు సహాయం చేయడానికి సరైన వ్యక్తులు కూడా మీ జీవితంలోకి వస్తారు. మీరు అనుకున్న పని ఇప్పటి వరకు ఎందుకు జరగలేదో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకోసం ఇంకా
మంచి సమయాన్ని ఆ భగవంతుడు సిద్ధం చేయబోతున్నాడు. మీరు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు విజయానికి కారణం అవుతుంది. మీరు పడిన కష్టం వృధా కాలేదు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చేసిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ యొక్క ఆలోచనలో కూడా పూర్తిగా మార్పు వస్తుంది. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న కోరిక కూడా ఇప్పుడు మీకు కలుగుతుంది. మీలో ఉన్న మళ్ళీ ధైర్యం పెరుగుతుంది. నేను కూడా జీవితంలో గెలవగలను అన్న నమ్మకం మీకు వస్తుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితం మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ సమయంలో వినే అవకాశం ఉంది. అలాగే ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుడు మీకు అండగా ఉన్నాడని కొన్ని సంకేతాలు కూడా మీకు వస్తాయి. అలాగే ఈ 3 రోజులు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. గతం కొన్ని రోజులుగా మీకు ఈ మధ్య కాలంలో మీకు తరచూ శివాలయం కనిపించడం, శివుని పేరు వినిపించడం లేదా కలలో దేవాలయాలు కనిపించడం సాధారణ విషయం కాదు. ఇవన్నీ శివయ్య మీకు ఇస్తున్న సంకేతాలు. ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న నెగిటివ్ సమయం అనేది ముగియబోతుంది. దీనికి అర్థం ఇదే, మీరు ఎంత బాధలో ఉన్నా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మీరు చేసిన ప్రతి ప్రార్థన ఇప్పుడు ఫలించబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తి మీకు ఊహించని సహాయాన్ని చేస్తారు. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తవుతుంది. కొంతమందికి డబ్బు సమస్య తగ్గుతుంది. ఇంకొంతమందికి కుటుంబంలో ఉన్న టెన్షన్ తగ్గుతుంది. మీరు చాలా రోజుల తర్వాత మనశ్శాంతిని అనుభవిస్తారు. ఈ మధ్య మీకు కొన్ని సంకేతాలను కూడా చూస్తూ ఉన్నారు. అవి ఏంటంటే, మీరు తరచూ నల్ల చీమలు వరుసగా కనిపించడం, పూజ సమయంలో దీపం వెలిగేటప్పుడు కదలడం, అనుకోకుండా శివుని పాటలు గమనించడం, ఇవన్నీ మీ ఇంట్లో ఉన్న దైవానుగ్రహం పెరుగుతున్నాయన్న సూచనలు. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉన్న బాధలు, నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గిపోతూ ఉంది. మీ జీవితంలో వెలుగు రావడం ప్రారంభం అవుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా మీకు ఈ సమయంలో మంచి మార్పులు వస్తాయి. గత కొంతకాలంగా డబ్బు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. సంపాదించిన డబ్బు కూడా నిలవలేదు. అప్పులు పెరగడం, అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీ రాశిలో ఉన్న గ్రహస్థితి ధనయోగం క్రమంగా ప్రారంభం అవుతుంది. ఆగిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఎవరో మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో అదనపు ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఊహించని చోటు నుండి లాభం కూడా వస్తుంది. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా అనుకున్న ఒక పెద్ద కోరిక నెరవేరే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మీ టాలెంట్ను ఎవ్వరు గుర్తించకపోయినా మీ పని చూసి మెచ్చుకునేవారు పెరుగుతారు. మీ పేరు, గౌరవం కూడా పెరుగుతుంది. మీరు కోరుకున్న హోదా, మీరు కోరుకున్న పేరు, మీరు కోరుకున్న డబ్బు ఇప్పుడు మీకు లభించబోతుంది. ఈ 3 రోజుల్లో మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది. కొంతమందికి ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఇంకొంతమందికి ఉద్యోగంలో ఉన్నవారికి అయితే ప్రమోషన్లు లేదా జీతాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అందుకే మీ ఆర్థిక విషయాలు అందరికీ చెప్పకండి. మీ ప్లాన్స్ బయట పెట్టకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ మాటల విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కోపంగా మాట్లాడితే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీ మంచితనాన్ని వాడుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. మీరు ఎవరికి చెడు చేయకపోయినా కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేరు. అందుకే మీ యొక్క విజయాలు అందరికీ చెప్పడం తగ్గించండి. నిశ్శబ్దంగా ముందుకు సాగండి. మీకు హాని చేయాలని చూసిన వారికే చివరకు వారే నష్టపోతారు. ఎందుకంటే భగవంతుడు మీకు రక్షణగా ఉండబోతున్నాడు. మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీలో ధైర్యం పెరుగుతుంది. మానసికంగా బలపడతారు. ఇప్పటి వరకు ఇతరుల మాటలకు బాధపడిన మీరు ఇప్పుడు మీ లక్ష్యంపై దృష్టి పెడతారు. కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పులు వస్తాయి. మీ మాట అర్థం చేసుకొని వారు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు.
కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఈ సమయంలో అయితే చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడతారు. మీ యొక్క కుటుంబ సభ్యులు ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం ప్రత్యేకం. మీ బంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. పెళ్లి సంబంధాలు చూసేవారికి మంచి సమాచారం వస్తుంది. కుటుంబంలో ఉన్న టెన్షన్ తగ్గి ఆనందం పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. మీ మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే ఈ 3 రోజులు అయితే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే మీరు ఈ సమయంలో ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందబోతున్నారు. ఎందుకంటే మీరు గతంలో చేసిన మంచి పనులకు, గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఇప్పుడు మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఈ 3 రోజులు మీకు ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు ఏంటంటే మీ ఇంట్లో ఉదయం సాయంత్రం ఆ పరమేశ్వరుని పటం ముందు దీపారాధన చేసుకోండి. అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠించండి. వీలైతే పక్షులకు దాన వేయండి. గోమాతకు ఆహారం పెట్టండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.